నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కరోనా కలకలం స్టార్ట్ అయింది. 2021లో దాదాపుగా ఒక సంవత్సరం పాటు ప్రపంచాన్ని వణికించింది కరోనా. ఆ కరోనా మహమ్మారి వల్ల దేశంలో అనేక మంది, వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతో మంది సామాన్య, మధ్యతరగతి, ఉన్నత కుటుంబాలు సంబంధించిన వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనాపై అప్రమత్తంగా ఉండండి, ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి, శానిటైజర్స్ వాడాలి, కరోనా నిబంధనలు పాటించాలి, అంటే పెద్ద పెద్ద గ్యాదరింగ్లు ఉండకూడదు, జన సమూహం మధ్య మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలి. ఏలూరులో శాంతినగర్ 7వ రోడ్లో 2 రిటైర్డ్ ఉద్యోగస్తులకి కరోనా సోకినట్టుగా కూడా వార్త వస్తున్నాయి. వాళ్ళిద్దరు గుంటూరు జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని కూడా ఒక సమాచారం ఉంది. అదేవిధంగా తెనాలిలో ఒక వృద్ధుడికి ఈ కరోనా సోకడం వల్ల వాళ్ళు గుంటూరు జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తి వృద్ధుడు వెంటిలేటర్ పై ఉన్నాడు కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా కడపలో ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి, కరోనా కేసులు. ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇవాళ కరోనా కలకలం స్టార్ట్ అయింది. మరి ఏలూరులో తొలిసారిగా, అంటే 2021 తర్వాత 2025లో తొలిసారిగా కరోనా కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇప్పటికే కరోనా టెస్టులు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా స్ట్రెంథన్ చేసే పనిలో వైద్యులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ కరోనా కలకలం వల్ల ప్రజల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది. అయితే కరోనా మహమ్మారి ఏ విధంగా వెంటాడుతుందో, ఏ విధంగా ఉంటుందనేది ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ అనుభవం ఉంది. కాబట్టి ఈ కరోనా ప్రబలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలనేది ప్రభుత్వం చెప్తుంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. శానిటైజర్ వాడాలి, మనుషుల మధ్య కొంత గ్యాప్ ఉండాలి, ఇవన్నీ కొన్ని నిబంధనలు పాటించాలనేది ప్రభుత్వం చెప్తుంది. మరి కరోనా మహమ్మారి విజృంభిస్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో తెలియదు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అనేది ప్రభుత్వం నిర్ధారణ. మరి కరోనా పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, దగ్గరలో ఉండకూడదు. ఇంకా ప్రభుత్వం అయితే ఇంకా పూర్తిస్థాయి అలర్ట్ కాలేదు, కానీ మరి ఎవరైతే కరోనా సోకిందో వాళ్ళని ఒక గదిలోనే ఉండాలి, ఒక వారం పాటు గదిలోంచి బయట రాకూడదు. దానికి సంబంధించిన కోర్సు ఏమైతుందో ఆ కోర్సు మెడిసిన్స్ వాడాలి. ఎవరు కూడా ఆ కరోనా సోకిన వ్యక్తులకు సంబంధించిన బట్టలు కానీ లేదంటే దగ్గరికి కానీ ఇవన్నీ కూడా వాడకూడదు అనేది గతంలో కరోనా సమయంలో ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చిన కరోనా అంత సీరియస్నెస్ కాదనేది వైద్యాధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతున్నప్పటికీ శరీరంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి మాత్రం కరోనా ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ఉంటుందని కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఏలూరు, తెనాలి, కడప అనేక ప్రాంతాలు ఇప్పటికే కరోనా కేసులు నమోదయ్యని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్స్ వాడాలి. ఈ కరోనా అనగానే చాలా మంది భయంతో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా కేర్గా ఉండాలి. ఖచ్చితంగా ఈ కరోనా కలకలం స్టార్ట్ అయిందంటే మరి ఏలూరులో శాంతినగర్లో 2 వృద్ధులకి కరోనా సోకిందని చెప్పి వారికి పాజిటివ్ వచ్చింది అంటున్నారు. మరి ఇంకెంతమంది కరోనా ఉండి కూడా టెస్టులు చేయించుకోకపోతే వాళ్ళు కరోనా ఉందో లేదో తెలియదు. సెకండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని తగ్గించుకోవాలి. కరోనా నివారించే ముఖ్యమైన పాత్ర ఏంటంటే ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడం, సెకండ్లు ఇచ్చే కార్యక్రమం ప్రస్తుతానికి నిలిపివేస్తే బెస్ట్ అనేది గత కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే బెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. కాబట్టి సెకండ్ ఇవ్వడం, నిలిపివేయండి, కరచాలనం చేయడం, మనిషికి గ్యాప్ ఉండేలా ప్రయత్నం చేయండి, మాస్కులు తప్పనిసరిగా వాడండి, శానిటైజర్స్ వాడండి. ఇంకేమైనా కరోనా ప్రభావం కొంత శారీరక ఇబ్బంది అనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి మీ ఆరోగ్యకి సంబంధించిన ఏవైతే మెడిసిన్స్ వాడతారో అవన్నీ కూడా కంటిన్యూ చేసేలా ఏం కావాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అయితేనే బెస్ట్. కాబట్టి కరోనా కలకలం వల్ల ప్రజల్లో కొంత ఆందోళన ఉంది. ప్రభుత్వం దీనిపై స్పష్టంగా ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని కరోనా నుండి ప్రజలు కాపాడడానికి మరి ఇదివరకే క్వారంటైన్ సెంటర్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఏమైనా క్వారంటైన్ సెంటర్స్ పెడతారా లేదా
లేదంటే వస్తున్న కరోనాని లైట్ గా ప్రభుత్వం తీసుకుంటుందా, లేదంటే పెద్ద ప్రమాదం కాదని చెప్తారా, లేకపోతే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మరి కావాల్సిన ప్రికాషన్స్ అనేది తీసుకుంటారా లేదనేది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా చూడాలి. ఏదేమైనా కరోనా కలకాలం ఇప్పుడు ప్రజల్ని ఉడికిస్తుంది, అది ఏ విధంగా దారితీస్తుంది, మరి ఎవరి ప్రాణాలకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అనేది మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బట్టి కరోనా ప్రికాషన్స్ ఏ విధంగా ఉంటాయో మరి ఎలా తీసుకోబోతుందో ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప వీటి మీద జనాలు ఇంకా క్లారిటీ లేదంటే ఇంకా నమ్మకం లేదు. కరోనా వస్తే ఏం కాదు అన్నట్టు ఒక ధీమాలో ఉన్నారు. ప్రభుత్వం అలర్ట్ చేస్తే ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పి అలర్ట్ చేస్తే అప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. కరోనా నివారించే విషయంలో ఎవరికి వాళ్ళే బాధ్యతగా పనిచేసే అవకాశం ఉంది. దానివల్ల కరోనా వల్ల ఎవరి ప్రాణాలకు ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రజలు ఆ నిబంధనలు పాటిస్తారా లేదనేది చూడాలి. మరి థ్యాంక్ యూ. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలో. ఫోన్ 9505288786.